నా స్నేహితులతో కలిసి సరదాగా ఛాయ్ తాగే సమయంలో మరొక స్నేహితుడు ఆ దగ్గరే ఉన్నటువంటి మెడికల్ షాప్ దగ్గర నుంచి వస్తున్నాడు. నన్ను చూడగానే నవ్వుతూ నా దగ్గరికి వచ్చి కూర్చొని చాలా ప్రౌడ్తో ఒక విషయం చెప్పాడనమాట. ఏంటంటే వాళ్ళది ఒక సాధారణమైనటువంటి బ్లడ్ లైన్ కాదంట, ఒక వారియర్ బ్లడ్ లైన్ అని తెలుసుకున్నాడు కొత్తగా. వాళ్ళ కులము, వాళ్ళు ఒకప్పుడు యుద్ధాలు చేసినటువంటి వీరులు అన్నమాట. ఆ వీరుల వంశంలో పుట్టినందుకు, అలాంటి రాజులు మహారాజులు వీరుల యొక్క వంశంలో పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని నాతో చెప్పాడు. అంతేకాకుండా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, ఫేస్బుక్ ప్రొఫైలు, అన్ని ప్రొఫైల్లో కూడా వాళ్ళ బ్లడ్ లైన్ గురించి చాలా ప్రౌడ్గా రాసుకున్నాడు అనమాట. సరే ఏంటి తీసుకెళ్తున్నావు అని చెప్పి అడిగా అనమాట. డయాబెటిక్ టాబ్లెట్లు అని చెప్పి అన్నాడు. అన్నీ ఉన్నాయి ఎందుకని చెప్పి అడిగాను. మా నాన్నగారికి డయాబెటిక్, మా అన్నయ్యకి డయాబెటిక్, నాకు కూడా డయాబెటిక్ వచ్చింది, నీకు తెలుసు కదా అని చెప్పి అన్నాడు. నాకంటే చిన్న వయసే కానీ డయాబెటిక్ పేషెంట్ అయ్యాడు దురదృష్టవశాత్తు. అసలు మామూలుగా ఏదో మోటార్ గురించి మాట్లాడకుండా ఈ డయాబెటీస్ అది ఇది అని చెప్పి అంటున్నాను, ఏదో ఆశ్చర్యపోవద్దు, కానీ ప్రతిదీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే మీకు విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. మన భారతదేశం ఈ డయాబెటీస్లో ప్రపంచ రాజధాని అన్నమాట. ప్రపంచంలో మధుమేహ వ్యాధికి, షుగర్ వ్యాధికి ఏదైనా రాజధాని ఉందంటే అది మన భారతదేశమే అని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య. ఇది ఒక చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఇంట్లో ఒక ఉప్పెనలాగా వచ్చేసింది, ఒక సునామీ వేవ్ లాగా గత 15-20 సంవత్సరాల నుంచి వచ్చేసింది. ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే కనీసం 30sలో కూడా వెళ్ళకుండానే వచ్చేస్తున్నాయి అన్నమాట. అంత ఘోరంగా డయాబెటీస్ ఒక వేవ్ వచ్చేసింది. ఒక తరం అంటే మనకి ఇప్పుడు ఎలాగుందంటే మామూలు ఉన్న ఆరోగ్యంగా ఉన్న జనాభా కంటే అంటే 20% ఆరోగ్యవంతమైన జనాభా ఉంటే 80% డయాబెటిక్ అయ్యేలాగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అలాగుంది. అసలు ఎందుకు ఇంత పెరిగిపోయింది సడన్గా డయాబెటీస్ అంటే? మీరు 90sలో పుట్టిన వాళ్ళు, 85 ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత, ఒక జనరేషన్ తర్వాత సడన్గా స్పైక్ అయిపోయింది షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మోటార్ గురించి మాట్లాడుకుందాం, కానీ ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ మేక్ సెన్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, అంటే ఇవన్నీ కనెక్ట్ అవుతాయి చివరిలో. మన భారతదేశానికే ఈ మధుమేహ వ్యాధి, ఈ షుగర్ వ్యాధి యొక్క అటాక్ ఎందుకు ఉంది అని చెప్పి రీసెర్చ్ చేస్తే అది చాలా ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేసిందనమాట. అసలు మన ఇండియన్స్కి ఎందుకు అలాగా సడన్గా డయాబెటీస్ ఓవర్గా ఉంది అని చెప్పంటే, మన ఇండియన్ యొక్క శరీరాలు, అంటే మన భారతీయుల యొక్క శరీరాలు కరువు కోసం తయారు చేయబడ్డాయి. ఇదేంది విచిత్రంగా ఉందంటే, మామూలుగా మన పూర్వీకులు కరువులతో బాధపడేవారు, ఆహార లేమితో బాధపడేవారు. వారికి దొరికినప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకునేవాళ్ళు. మిగిలిన టైంలో పెద్దగా ఆహారం దొరికేది కాదు వాళ్ళకి. వాళ్ళు కంటిన్యూస్గా ఇవాళ ఆహారం దొరికిందంటే రేపు దొరుకుద్దో అనేటువంటి ఒక ఆందోళనలో బతికేవాళ్ళు అన్నమాట మన పూర్వీకులు. దాని ద్వారా ఏమైందంటే, కొన్ని తరాల తర్వాత వాళ్ళ యొక్క ఆ ట్రామా ఏదైతే ఉందో, ఆ స్ట్రెస్, ఆ ఒత్తిడి ఏదైతే ఉందో, వాళ్ళ జెనెటిక్స్లో కూడా మార్పు వచ్చేసింది. ఎలాంటి మార్పు వచ్చిందంటే, ఇప్పుడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత మన శరీరంలో కండరాలన్నీ గ్లూకోజ్ని ఎక్కువగా నిల్వ చేసుకునే కెపాసిటీ పెంచేసుకుంది. ఎందుకంటే వీళ్ళకి ఒకరోజు అన్నం దొరికిందంటే, ఒకరోజు ఫుడ్ దొరికిందంటే కంటిన్యూగా 4-5 రోజులు కరువు రాబోతుంది. కాబట్టి ఆ 4 కరువు రోజుల్ని తట్టుకోవాలంటే శరీరం శక్తిని నిల్వ చేసుకునే అవకాశం ఉండాలి. దానికి తగ్గట్టుగా శరీరం జెనెటిక్గా ఏ విధంగా మార్పు చెందిందంటే, జన్యుపరంగా ఇప్పుడు ఆహారం తీసుకుంటే ఆహారాన్ని మన కండరాల్లో ఉన్నటువంటి కణాలు కానీ, మన శరీరం కానీ ఎక్కువ గ్లూకోజ్ని
దాచిపెట్టుకొని ఇంకా మిగిలిన గ్లూకోజ్ని తొందరగా కొవ్వుగా మార్చేసి దగ్గరలో ఉన్న తొందరగా అరిగిపోయేటువంటి కొవ్వులాగా, లివర్లో కొవ్వులాగా దాచుకునేలాగా మారిపోయింది. అంటే బయట దేశాల వాళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటంటే, మనం తిన్న ఆహారంలో ఎక్కువ మన కండరాల యొక్క కణాలు, అంటే ఇటుకలు అనమాట, మన శరీరానికి ఇటుకలు లాంటి కణాలంటే, ఆ ఇటుకల లోపల ఎక్కువ గ్లూకోజు దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత స్లోగా అది రిలీజ్ అవుతూ ఆ 4-5 రోజులు కూడా అలాగా కంటిన్యూ అయ్యేది. కాకపోతే ఇప్పుడు మనకి ఫుడ్ అవైలబుల్ అయిపోయింది, తీసుకోవడానికి అన్నిటికీ చాలా సౌకర్యంగా ఉందండి. ఎక్కువ కష్టపడకుండానే తొందరగా గ్లూకోజ్గా తయారవుతుంది. అంటే ఇంతకుముందు మనకు 3-4 రోజులకు ఒకసారి మీల్స్ దొరికేది కాస్త ఇప్పుడు రోజుకు 3 సార్లు తినడం మొదలైంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లోకి విపరీతంగా గ్లూకోజ్ పెరిగిపోయింది, కణాల్లో ఫుల్ అయిపోయింది గ్లూకోజ్. కణం తొందరగా యూజ్ చేసుకునే అలవాటు లేదు, దాన్ని నిల్వ చేసుకునే అలవాటు ఉంది. ఇప్పుడు ఈ రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజు కణాల్లోకి వెళ్ళాలి. దానికోసం ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువ ఇన్సులిన్ని రిలీజ్ చేసి ఆ కణాలను ఓపెన్ చేసి బలవంతంగా వాటి లోపలికి గ్లూకోజ్ని పంపించేస్తుంది. కొన్ని రోజులకి ఈ కణాలు ఈ ఫ్లోని తట్టుకోలేక ఏం చేస్తాయంటే ఇన్సులిన్కి స్పందించడం మానేస్తాయి. మానేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ ఎంత ఎక్కువ రిలీజ్ చేసినా కూడా స్పందించడం మానేసేసరికి అది మూసుకుపోయే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తయారవుతుంది అనమాట. అంటే ఇన్సులిన్కి స్పందించదు మన శరీరం. అన్నం తిన్నా కానీ నీరసం ఉంటుంది. అదే డయాబెటిక్ యొక్క మొదటి సింప్టమ్. అందువల్ల మనకి ఈ ఆహారపు అలవాట్లు 3 పూట్ల తినేటువంటి, అంటే ఒకప్పుడు విందు ఉపవాసంలాగా ఉండేది, ఇప్పుడు 3 పూట్ల విందులాగా ఉండేసరికి జీవన విధానం మారేసరికి మన శరీరం ఆ జీవన విధానానికి అనుగుణంగా లేదు. ఇప్పుడు మన శరీరం ఇంకా ఆ షాక్లోనే ఉంది. ఎలాంటి షాక్లో ఉంది, మన పూర్వీకుల యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిలోనే మన శరీరం ఉంది. పితృదోషాలు అంటాం కదా, పితృదోషం కూడా ఇదే. మన పూర్వీకుల యొక్క వాళ్ళ యొక్క స్ట్రెస్, వాళ్ళ యొక్క ట్రామాలు కూడా మనలోకి వచ్చేస్తాయి. అది కూడా పితృదోషమే. వాళ్ళ యొక్క రోగాలు కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే పితృదోషం అంటారు. కాబట్టి మన పూర్వీకుల యొక్క ఒత్తిడి ఇంకా మన శరీరం నుంచి పోలా. మనం ఇంకా పూర్వీకుల శరీరము, వాళ్ళ యొక్క అలవాట్లు మన శరీరంలో ఉన్నాయి, వాళ్ళ యొక్క మెంటల్ ప్రొఫైల్ మనలో ఉంది. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే మనం ఈ 3 పూట్ల ఆహారానికి గత 50-70 ఏళ్ళ నుంచే అలవాటైంది. ఎన్నో వందల సంవత్సరాలుగా మన వాళ్ళు కరువు కాటకాలకే తయారై ఉన్నారన్నమాట. సో దీన్ని మన బాడీ తట్టుకోలేక డయాబెటీస్గా మారిపోయింది. అందుకే మందులతో సొల్యూషన్ కాదు. ఎవరో చెప్తారు ముందు వచ్చింది ఇందు వచ్చిందని, కానీ ప్రైమరీ లెవెల్లో మన సెల్ లెవెల్లో ఉన్న విషయం ఇది. అంటే మన సెల్ లెవెల్లో ఉన్నటువంటి సమస్య, అంటే మన ఇటుకల్లో ఉన్నటువంటి సమస్య మందులతో పోదు. అది కంప్లీట్గా మన జీవన విధానం మార్చి మన ముందు తరాలకి మార్పు చెందించిపోయే కొద్దీ మార్పు చెందటమే తప్ప దీనికి మందులతో సొల్యూషన్ కాదు. మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే దాని ప్రభావం పడకుండా ఉంటాం. కానీ మనం ఆల్రెడీ 3 పూటలు తినేస్తున్నాం కాబట్టి చేసేదేం లేదు, దాని బారిన పడక తప్పదు. సరే, ఈ విషయానికి వస్తే ఇప్పుడు ఈ ప్రతి ఇంట్లో డయాబెటిక్ ఉందంటే దానికి కారణం వాళ్ళ పూర్వీకులు కరువు కాటకాలలో పడిపోయి ఆ కష్టాలు పడున్నారని అర్థం. వాళ్ళు యుద్ధాలు చేసి రాజ్యాలు ఏలుంటే ఇవాళ వాళ్ళకి అలాంటి జెనెటిక్స్ ఉండవు. కాబట్టి దాదాపుగా మన తెలుగు వాళ్ళలో చాలామంది అందరం తిండి లేక కరువు బారిన పడి తిండి కోసం అల్లల్లాడిపోయినటువంటి వాళ్ళ వారసులమే. రాజ్య యుద్ధాలు చేశారు ఏమో తెలియదు, కానీ ఈ డయాబెటీస్ అనేది మట్టికి ఒకటే సింబల్. ఇంట్లో డయాబెటీస్ రిపీట్ అవుతుందంటే మన పూర్వీకులు కరువు కాటకాల్లో అల్లల్లాడిపోయి జీవనం సాగించి సర్వైవ్ అయ్యారని అర్థం అన్నమాట. అయితే ఈ విషయంలో మనకి అంటే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న దాంట్లో
ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఏంటంటే మన ప్రకృతిలో ఎటువంటి మార్పు వచ్చినా, ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా మన మనసు స్పందిస్తుంది. మన మనసు స్పందించి దానికి తగ్గట్టుగా దాని ప్రవర్తన మార్చుకుంటుంది. శరీరం మనం మార్చుకుంటాం. మనం మార్చుకున్నటువంటి మన ప్రవర్తన మన జీన్స్లోకి మారిపోతుంది. అంటే మన జీన్స్ యొక్క కోడింగ్ మారిపోతుంది. మన జన్యువులు మారిపోతాయి. అంటే మన ప్రవర్తన ద్వారా మన జన్యువు మారిపోతుంది. అంటే మన పూర్వీకులు వాళ్ళు పడ్డ ఒత్తిడి, వాళ్ళు పడ్డటువంటి ఆ బాధల కారణంగా వాళ్ళ యొక్క జన్యువు మారిపోయింది. మారిపోయి ముందు తరాలకి ఆ బాధలు పడకుండా దాన్ని తట్టుకునేలాగా జన్యువు వృద్ధి చెంది మన దగ్గరికి వచ్చేసింది, మార్పు చెంది వచ్చింది. దీన్ని జెనెటిక్ హెరిటేజ్ అని చెప్పి అంటారు అన్నమాట. జెనెటిక్ హెరిటేజ్ అంటే మీరు చేసినటువంటి ఈ మెంటల్గా చేసినటువంటి మార్పు జెనెటిక్గా కోడింగ్ జరిగి మీ వీర్యంలోకి మారి అది రాబోయే తరాలకి పొందుతుందన్నమాట. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఒక యాంగ్జైటీల్లో, ట్రామాస్లో మీ జీవితాన్ని కొనసాగిస్తూ, మీ దాంపత్యాన్ని, మీ సంసారాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని కన్నారంటే మీ పూర్వీకుల యొక్క రోగాలతో పాటు మీకున్నటువంటి కొత్త రోగాలను కూడా మీ రాబోయే ఆఫ్ స్ప్రింగ్లోకి పెట్టేశారని అర్థం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతూ ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడితోనూ, ట్రామాస్తోనూ సంసారం చేసి మీ యొక్క ఒత్తిడి, మీ యొక్క మానసిక రోగాలు ఏవైతే ఉన్నాయో మీ జన్యువుల ద్వారా మీ పిల్లల్లోకి పెట్టేశారు, ఆల్రెడీ ప్రవేశపెట్టేశారు. ప్రతి వ్యక్తిలో వీర్యకణం ఏంటంటే ఒక స్నాప్షాట్ లాంటిది, ఒక స్క్రీన్ షాట్. అంటే ఈ టైంలో నీ మెంటల్ ప్రొఫైల్ ఎలా ఉంది, నీ మెంటల్ ప్రొఫైలు, నీ ఫిజికల్ ప్రొఫైల్ ఎలా ఉంది, అది దాని యొక్క స్నాప్షాట్ అనమాట. అంటే ఒక స్క్రీన్ షాట్ తీస్తాను చూసావా, ఏదన్నా వీడియో జరుగుతుంది మీకు నచ్చగానే స్క్రీన్ షాట్ తీస్తాను చూసావా, అలాగే మన జీవితంలో మన యొక్క మెంటల్ ప్రొఫైలు, అంటే మన ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి యొక్క కోడింగు, దాని యొక్క స్క్రీన్ షాటు మన వీర్య కణాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఉన్నటువంటి పరిస్థితి మెరుగుపడితే మీ రాబోయే తరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మీరు ఒత్తిడి జీవనంలో ఒత్తిడిని క్యారీ చేస్తూ, మీరు ట్రామాస్తో, రకరకాల మెంటల్ ఇల్నెస్తో, మానసిక రోగాలతో కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, రకరకాల ఒక టర్మాయిల్ ఎన్విరాన్మెంట్లో కనుక మీరు సంసారం చేసి మీరు ఆఫ్ స్ప్రింగ్ని తయారు చేస్తే, అంటే పిల్లల్ని పుట్టిస్తే, మీ పూర్వీకులతో పాటు వచ్చింది కాక మీ యొక్క ప్రొఫైల్ కూడా దానికి యాడ్ అయిపోయి వాళ్ళకి ఇంకా 4 ఎక్స్ట్రా యాడ్ అయిపోయి వెళ్తాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంటు. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన ప్రొఫైల్ సరిగ్గా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు రాబోయే పరిస్థితులను వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అనేది మంచిగా ఫేస్ చేయాలని మీకుంటే ఫస్ట్ మీకున్నటువంటి ఈ మానసికమైనటువంటి పరిస్థితిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క వీర్యం యొక్క కోడింగ్ మారిపోతుంది. మీ బిహేవియరే ప్రతి క్షణం మీ కోడింగ్ మార్చేస్తూ ఉంటుంది. మీరు ట్రామాటిక్ పర్సన్ అయితే మీ ట్రామా ఎక్కడికి పోదు, మీ జన్యువుల్లో, మీ వీర్యంలోకి వెళ్ళి తద్వారా పిల్లలుగా పరివర్తన చెంది పిల్లల్లో ఇన్బాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఒక రీసెర్చ్ చేశారు. ఏం చేశారంటే ఒక ఎలుకకి వాసన చూపిస్తూ దాన్ని భయపెట్టడం మొదలుపెట్టారు. అంటే ఒక వాసన చూపించి దాన్ని భయానికి గురి చేశారు. దాన్ని అలాగా కంటిన్యూగా చేసిన తర్వాత మళ్ళీ దానికి పిల్లలు పుట్టాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఒక చోట ప్రత్యేకంగా పెట్టి ఆ వాసన చూపించగానే ఆటోమేటిక్గా భయపడడం మొదలుపెట్టినాయి పిల్లలు. వాసనకు సంబంధం లేదు భయానికి. వీళ్ళు ఆ వాసన ఇచ్చిన ప్రతిసారి ఎలుక తల్లికి ఏం చేశారంటే భయపెడుతూ ఉంచారు. ఇప్పుడు ఆ పిల్లకి ఆ వాసన చూపించగానే ఆటోమేటిక్గా భయపడిపోయింది. ఎందుకు భయపడిపోయిందంటే ఆ భయం తాలూకా యొక్క కోడింగ్ ఆ తల్లి ద్వారా, ఆ తండ్రి ద్వారా అలాగ పిల్లల్లోకి వచ్చేసింది, ఇన్బిల్డ్ వచ్చేసింది. అదే జరిగింది. షుగర్ వ్యాధి ఎందుకు ఇలా వచ్చిందంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి,
మనకు రేపొద్దున దొరుకుద్దో దొరకదో ఆహారం అని చెప్పినటువంటి వాళ్ళకి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి జన్యువుల్లోకి మారి మనలోకి వచ్చేసినాయి. ఆ ఒత్తిడికి రెస్పాండ్గా ఉన్నదే మన శరీరం అన్నమాట. ఇప్పుడు దీంతోపాటు ఇంకా 4 రకాలైనటువంటి ట్రామాలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు మన జీవితంలోకి యాడ్ చేసుకున్నాం. ఈ జీవితానికి, ఈ ఉద్యోగాల గురించి, కెరీర్ గురించి, దాంపత్యం గురించి, ఎఫ్ఐఆర్ల గురించి రకరకాలుగా ఇవన్నీ పెట్టేసుకొని మీరు ఆ ఒత్తిడిలోనే మీరు సంసారం చేసి పిల్లల కంటే మీకు వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్ అంటే మీ పిల్లలు, మీ వారసులు కూడా ఈ ట్రామాస్ అన్నిటితోనే పుడతారు. ఆ ఎలుకల విషయంలో జరిగింది అదే. మన పూర్వీకుల ద్వారా వచ్చి మనకు కలిగినటువంటి ఈ డయాబెటీస్ పెండమిక్ ఏదైతే ఉందో అది కూడా కారణం అదే. ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే మన యొక్క మానసిక పరిస్థితి మన కాబోయే పిల్లలను కూడా వాళ్ళని కూడా ఎఫెక్ట్ కొడుతుంది. మనం ఇవాళ హెల్తీగా ఉంటే, మనం ఇవాళ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే, బలంగా ఉంటే మీకు పుట్టే పిల్లలు స్ట్రాంగ్గా బలంగా ఉంటారు. ఆల్రెడీ మీరు రకరకాల యాంగ్జైటీ ప్రాబ్లమ్స్తో, ట్రామాస్తో మీరు పిల్లల కంటే ఆ ట్రామాస్ మీ పిల్లలకు వచ్చేసినాయి లెక్కది. ప్రతి క్షణం అంటే మన శరీరంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మన యొక్క బిహేవియర్ని బట్టి మన జీన్స్ అప్డేట్ అవుతుంటాయి. మన బిహేవియర్ని బట్టి మన మైండ్లో ఉన్న వైరింగ్ మారుతూ ఉంటుంది. మన మైండ్ సెట్ని బట్టి మన లోపల ఉన్నటువంటి వైరింగ్ మారుతూ ఉంటుంది. ఈ వైరింగ్ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు కోడింగ్ మారుతుంది వీర్యంలో. కాబట్టి హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్, హయ్యర్ స్పిరిచువల్ ఎవల్యూషన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎవల్యూషన్ పిల్లల ద్వారా వస్తుంది. ఈ విధంగా మన యొక్క బిహేవియరు రాబోయే తరాలని ఎఫెక్ట్ కొడుతుంది. అయితే ఇప్పుడు మోటార్ గురించి మాట్లాడదాం. ధ్యానం చేస్తే మోటార్ పనిచేయదు అనేది మీరు విన్నుంటారు. నిజానికి మోటార్ పనిచేయడానికి దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ మెయిన్ కారణం ఏంటి అనేది మీరు చూస్తే మన శరీరంలో కావలసినటువంటి హార్మోన్లు టెస్టోస్టిరాన్ అని చెప్పి ఉంటుంది. టెస్టోస్టిరాన్ ఇంకా మంచి ఫీల్ గుడ్ ఇచ్చేటువంటి రకరకాల హార్మోన్లు రిలీజ్ అవ్వాలి. దాని ద్వారా మగాళ్ళ యొక్క సంసారం యొక్క ఆ పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట. అయితే ఒక విలన్ ఉంది మన శరీరంలో, అది మూత్రపిండాల మీద ఉంటుందన్నమాట. దాన్ని ఎడ్రినల్ గ్రంథి ఏదో అంటారు. ఈ ఎడ్రినల్ గ్రంథి మన పూర్వీకులకి, మన అడవుల్లో బతికేటప్పుడు అంటే మన పూర్వీకులందరికీ ఎలాగ పనిచేసేదంటే ఎప్పుడన్నా ఆపద వచ్చేటప్పుడే అది టేక్ ఓవర్ చేసేది. అంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తుందంటే వెంటనే లోపల ఉన్నటువంటి హార్మోన్లన్నింటినీ ఫంక్షన్ ఆపేసి కంప్లీట్గా మన బాడీని ఫుల్ యాక్టివ్ చేసేసి దానికి రెస్పాండ్ అయ్యేలాగా చేస్తుంది. దాని పని అదనమాట అడ్రినల్ గ్రంథి. అది వదిలేటువంటి హార్మోన్. అది స్ట్రెస్కి రెస్పాండ్గా వస్తుంటుంది రిలీజ్. మనకి ఎప్పుడన్నా వచ్చేది స్ట్రెస్ మన పూర్వం రోజుల్లో. కానీ ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడన్నా ఉండదు. ఎప్పుడో ఒక అరగంట గంట స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం, కానీ మిగిలిన టైం అంతా స్ట్రెస్లోనే ఉంటాం. అంటే కంప్లీట్గా ఆ ఎడ్రినల్ గ్రంథికి పని ఏర్పడుతుంది మన శరీరంలో. దానివల్ల ఏంటంటే ఆ ఎడ్రినల్ గ్రంథికి పని ఏర్పడిందంటే మిగిలిన హార్మోన్లన్నీ ఆగిపోతాయి. ఈ టెస్టోస్టెరాన్ కూడా దానివల్ల ఆగిపోతుంది. స్ట్రెస్ కారణంగానే మీ యొక్క టెస్టోస్టెరాను నాశనం అయిపోతుంది. నేను చెప్పేదంతా సైన్స్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు కాబట్టి మీకు చెప్పాలని చెప్తున్నాను అన్నమాట. మీ యొక్క మోటార్కి, దాని ఫంక్షన్కి కావాల్సినటువంటి మొట్టమొదటి ఒక ఇంధనం ఏదంటే టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ని నాశనం చేస్తుంది ఏంటంటే మీ యొక్క ఒత్తిడే. మీ ఒత్తిడి ఎడ్రినల్ని యాక్టివేట్ చేస్తే ఆ ఎడ్రినల్ గ్రంథి మిగిలిన వాటిని షట్ డౌన్ చేస్తుంది. ఒత్తిడి కారణంగా మీ యొక్క సంసారిక జీవితం డిస్టర్బ్ అవుతుంది. మీ ఎక్కడికైనా వెళ్ళండి, ఇప్పుడు కుటుంబ సాఫల్య కేంద్రాలన్నీ లేకపోతే రకరకాలు ఉన్నాయి.
ఎక్కడికైనా డాక్టర్ దగ్గర కూర్చుంటే ఫస్ట్ డాక్టర్ చెప్పే విషయం అదే, మీరు ఒత్తిడిని అధిగమించాలి, లేకపోతే మీరు ఏం చేయలేరు బెడ్ మీద కానీ జీవితంలో కానీ అని చెప్తారు. మీ యొక్క పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయం కూడా ఒత్తిడే మిమ్మల్ని ఎఫెక్ట్ కొడుతుంది. మీ వర్క్ ఒత్తిడి కానీ రకరకాల ఎన్నో ఒత్తిడులు ఉంటాయి. ఆ స్ట్రెస్ లెవెల్ ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగేసరికి అందరిలో ఆ మోటార్ ఫంక్షన్ యొక్క ఎన్నో, అంటే మోటార్కి సంబంధించినటువంటి ఎన్నో లోపాలు ఇప్పుడు ఎక్కువైనాయి. కారణం ఏంటంటే స్ట్రెస్ వల్ల, మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల. ఈ స్ట్రెస్ నుంచి అంటే మానసిక శాంతి ఉంటే దాదాపుగా ఒంట్లో ఉన్న హార్మోన్లన్నీ చాలా ప్రశాంతంగా దానిపైన చేసుకుంటూ ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. మంచి నిద్ర పడితే తెల్లారేసరికి మన శరీరం సగం హీల్ అయిపోయి ఉంటుంది. అంటే సగం దానికదే బాగు చేసుకుంటుంది, నిద్రలోనే బాగు చేసుకునేది శరీరం. ఈ సైకిల్స్ అన్నీ చెడిపోయినాయి. ఈ జీవన విధానం వల్ల, ఈ ఒత్తిడి వల్ల ఈ సైకిల్స్ అన్నీ చెడిపోయినాయి. కంటిన్యూగా బాడీ డ్యామేజ్ అవుతుంది, మెంటల్గా డ్యామేజ్ అవుతుంది, హార్మోన్ పరంగా కూడా డ్యామేజ్ అయిపోతూ వెళ్ళిపోతూ పూర్తిగా అది రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, ఎన్నో విడాకులు కానీ ఎన్నో మీరు చూస్తూనే ఉన్నారు. అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మానసిక ప్రశాంతతకు మందేది అన్నిటికీ ఉన్నాయి. అన్నిటికీ డయాబెటీస్ దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి, కీమోథెరపీల దగ్గర నుంచి అన్నిటికీ ఉన్నాయి. మానసిక ప్రశాంతతకు మందేది. ఈ హార్మోన్లన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి మందేది. ఒత్తిడిని అధిగమించడానికి మందేది. మోటార్కు ఉన్నటువంటి మొట్టమొదటి శత్రువు ఒత్తిడిని అధిగమించడానికి ఒకే ఒక్క మార్గం మెడిటేషన్. ఎన్నో రీసెర్చ్లు చెప్పినాయి, మెడిటేషన్ చేసేవాడికి కొన్ని నెలల్లోనే పూర్తిగా టెస్టోస్టెరాన్ దగ్గర నుంచి అన్ని హార్మోన్లు బ్యాలెన్స్ లెవెల్లోకి వచ్చేసినాయి. అంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటే, అంటే టూ మచ్ ఉండి ఎవరైనా ఇంజక్షన్లు ఎక్కువ తీసుకుంటే వాడు అగ్రెసివ్గా అవుతాడు. కానీ టెస్టోస్టెరాన్ కరెక్ట్ హై లెవెల్లో ఉంటే చాలా కామ్గా ఉంటాడు మనిషి, కాన్ఫిడెంట్గా ఉంటాడు. అదే సింబల్. ఎవడన్నా ఎగిరెగిరి పడుతున్నాడంటే వాడు ఒకటి స్టెరాయిడ్ తీసుకొని టెస్టోస్టెరాన్ ఎక్కువ తీసుకొని ఉంటాడు, లేదా కంప్లీట్గా టెస్టోస్టెరాన్ డౌన్లో ఉంటుంది. ఆ రెండే కారణాలు. కాబట్టి ఈ మెడిటేషన్ వల్ల మీలో ఈ టెస్టోస్టెరానే కాదు, మీ వ్యాధి నిరోధక శక్తి కాడి నుంచి ప్రతి విషయం రీబిల్డ్ అవుతుంది, రిజ్యూమినేట్ అవుతుంది, గ్లో అయిపోతుంది. మీ బాడీ మొత్తం ఆర్డర్లోకి వస్తుంది. ఇక్కడ ఆర్డర్ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా శరీరం మొత్తం రిపేర్ చేసుకుంటుంది ఖచ్చితంగా. దీన్ని ఆర్డర్లో పెట్టాలంటే దీనికి ప్రశాంతత ఇవ్వాలి. ప్రశాంతత ఇచ్చినప్పుడే ఆటోమేటిక్గా అన్నీ సవ్యంగా పనిచేయడం మొదలు పెడతాయి. దానికి ఒకటి మందు ఉంది. ఎటువంటి ఫిజికల్గా నోట్లో వేసుకునే మందు లేదు. మానసికమైనట్టు ప్రశాంతతకి మందు లేదు. ఒకటి ఉంది, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తున్నావా లేదా భక్తి మార్గంలో ఉన్నావా? ఈ రెండు మాత్రమే మీకు మెంటల్ పీస్ని ఇవ్వగలవు, మానసిక ప్రశాంతతను ఇవ్వగలిగేవి ఇవే. మిగిలిన అన్నీ కూడా అంటే ఇప్పుడు సినిమా ఉంది, సినిమాకి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి డైవర్ట్ అవుతాం అంతే. వినోదం అనేది మీరు ఇప్పుడున్న పరిస్థితిని కాసేపు మర్చిపోతాం అంతే. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ నార్మల్ యథావిధి అయిపోతుంది. అలా కాదు, పర్మనెంట్గా మీకున్నటువంటి మెంటల్ సిచ్యువేషన్స్ని కోకటి వేళతో సహా పీకేసి ప్రతి సిచ్యువేషన్ని మీరు ఇంకా ఎక్కువ శక్తితో, ఎక్కువ పొటెన్షియల్తో హ్యాండిల్ చేసేలాగా మార్చేది మెడిటేషన్. మెడిటేషన్ చాలా చాలా అవసరం. మీ మోటార్ పనిచేయడానికి కాదు, మీ మోటార్ పనిచేయడానికే కాకుండా మీరు రాబోయే తరాలు మెంటల్గా హెల్తీగా ఉండాలి అనుకుంటే మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానం అనేది మీ యొక్క మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. తద్వారా మీకు పుట్టబోయే పిల్లల పరిస్థితి కూడా బాగుంటుంది.
ఈరోజు మీరు మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే, మానసికంగా బలంగా లేకపోతే, రేపొద్దున ఇంకా పిరికి వాళ్ళని పుట్టిస్తారు, ఇంకా మానసిక రోగులను పుట్టిస్తారు. మీరు మీ రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలని మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే ఈ మెడిటేషన్ మీరు జీవితంలో భాగంగా చేసుకోవాలి, తప్పదు. చేసుకుంటేనే రాబోయే తరాల దగ్గర నుంచి అందరూ, అంటే మీతో పాటు రాబోయే తరాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఎదురయ్యే సిచ్యువేషన్ని ఫోకస్గా, ఎటువంటి స్ట్రెస్ గురవ్వకుండా వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు. మీరు ఇవాళ చేసినటువంటి మెడిటేషను కలెక్టివ్గా వాళ్ళకు వాళ్ళు ఇంకా మెడిటేషన్ చేయాల్సలా, వాళ్ళు బిల్డ్ అని ఒకటి పుట్టడంతోనే హ్యాండిల్ చేసేలాగా పుడతారు. అంత గొప్పది మెడిటేషన్. అయితే మెడిటేషన్లో మీరు ఇంకా ఆధ్యాత్మికంగా దగ్గరికి వెళ్ళాలి, ఇంకా యోగం అంటే దైవత్వానికి, యోగానికి దగ్గర అవ్వాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క ఇంట్రెస్ట్ ఆ సంసార జీవితం మీద కాకుండా కంప్లీట్గా భగవంతుడి మీదకి వెళ్తుంది. దాని ద్వారా ఆ సంసారం చేయాలనే కోరిక ఉండదు, అంతే. అంతేగాని మోటార్ పని చేయకపోవడం అనేది జరగదు. ఇంకా చెప్పాలంటే కరెక్ట్గా వాడుకొని తన జీవితంలో సంసారం చేస్తూ, మెడిటేషన్ చేస్తూ కరెక్ట్గా ఉన్నవాడు చాలా హెల్తీగా ఉన్నటువంటి సెక్సువల్ లైఫ్ ఉంటుంది. మీరు తెలుసుకోండి కావాలంటే. అంటే సంసార జీవితంలో ఉండి మెడిటేషన్ చేస్తూ కామ్గా, కంపోజ్డ్గా ఉన్నవాడిది వాడి సంసార జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేస్తే మోటార్ పనిచేయడం కాదు, మోటారు ఉన్నదానికంటే ఫుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. 2, ధ్యానం చేస్తే రాబోయే తరాలకు కూడా మంచి మోటార్ అందించే వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ భ్రమలన్నీ వదిలేయండి. కేవలం మీరు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి పూర్తిగా ఆ దైవత్వాన్ని, ఆ అమృతత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ప్రయత్నించే వాళ్ళకి ఆ సెక్షువల్ ఎనర్జీ అనేది, అంటే కుండలిని నుంచి ఇలాగ మన అవయవం గుండా బయటికి వెళ్లకుండా ఆ ఎనర్జీని పూర్తిగా ఇక్కడ సహస్రారంలోకి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళడానికి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ సంసారాన్ని వదిలేస్తారనమాట. దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, దాని మీద కోరిక ఉండదు, అంతే. ఎందుకు? ఆ దైవం గురించి, ఆ అమృతత్వం గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆ అమృతం యొక్క ఆ గ్లిమ్స్ వాళ్ళకి ఒక్కసారి కనుక ఆ టేస్ట్ తగిలిందంటే మిగిలిన వాటన్నిటి మీద కోరిక ఉండదు. దానివల్ల దానికి దూరం అవుతారు. కానీ మీరు డైలీ లైఫ్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి, మీ మానసిక పరిస్థితి ఎటువంటి ట్రామా పరిస్థితులు లేకుండా, యాంగ్జైటీస్ లేకుండా, మీ యొక్క సంసార జీవితంలో కానీ, మీ బెడ్ మీద కానీ అన్ని రకాలుగా ఎఫిషియెంట్గా ఉండి అన్ని రోల్స్ కంప్లీట్గా మంచిగా, అంటే అన్ని పాత్రలు చక్కగా చేసి మీరు జీవితాన్ని ఒక పరిపూర్ణమైనటువంటి రూపంలో మార్చుకోవాలనుకుంటే ధ్యానం అనేది కంపల్సరీగా జీవితంలో భాగమై ఉండాలి. దానివల్లే మీ మోటార్ పనిచేస్తుంది, అంటే ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. కామ్గా, కంపోజ్డ్గా ఉన్నవాడే సంసార జీవితాన్ని చక్కగా ఎదగలడం. చిగురుటాకులాగా అటు ఇటు రెపరెపలాడేవాడు ఈదలేడు. ఈ కామ్ అండ్ కంపోజిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మైండ్ని ఫోకస్గా పెట్టినాడు మాత్రమే సాధించగలడు. మైండ్ని ఫోకస్గా పెట్టేవాడు ఎవడు? ఒక్క ధ్యానంలో, అంటే ధ్యానం చేసేవాడు మాత్రమే పెట్టగలడు ఎఫిషియెంట్గా. ఎందుకంటే ఆ ధ్యానం యొక్క ప్రాసెస్ అంతా అదే, ఏకాగ్రత కుదర్చడమే ఈ ధ్యానం. కాబట్టి ధ్యానం వల్ల మోటార్ పనిచేయడం అనేది ఒక భ్రమ. ధ్యానం వల్ల మోటార్ పనిచేయదు అని చెప్పడం ఒక భ్రమ. ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ దైవత్వాన్ని తెలుసుకున్న వారికి ఆటోమేటిక్గా ఈ సంసార జీవితం మీద, ఈ సుఖాల మీద, శారీరక వాంఛల మీద కోరికపోయి ఆ ఎనర్జీ మొత్తం, ఆ సెక్సువల్ ఎనర్జీ మొత్తం కంప్లీట్గా సహస్రారంలోకి వెళుతుంది. దానివల్ల దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంతేగాని శరీరం పనిచేయదు అనేటువంటి భ్రమలోకి మీరు వెళ్ళొద్దు. కాబట్టి మీ జీవితానికి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, రాబోయే తరాలకు కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పదలుచుకొని ఇంత పెద్ద వీడియో చేశాను అనమాట. మీరు ఇంత సమయం వెచ్చించి ఇప్పుడు దాకా చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
నేను చెప్పిన పాయింట్ మీకు క్లియర్గానే అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాలని మరీ కోరుకుంటున్నాను. జై శ్యామ, జై మా కాళీ.